వెన్నునొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. సిఎల్ పర్యటనలో ఉన్నటువంటి మంత్రివర్గ బృందం ఒక బాంబు పేల్చింది. తెలంగాణలో మరో 2-3 రోజుల్లో రాజకీయ బాంబులు పేలబోతున్నాయి. దాదాపుగా 8-10 అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ రిపోర్ట్లు రాబోతున్నాయని. ఎలాంటి బాంబులు పేలబోతున్నాయి, రాజకీయంగా తెలంగాణలో ఏమైనా ప్రకంపనలు వస్తాయా? మనతో పాటుగా ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ లీడర్ కపిలవాయి దిలీప్ కుమార్ గారు. దిలీప్ గారు నమస్కారం అండి. మేము ఎప్పుడు దీపావళికి బాంబులు పేలుతాయి అనుకుంటాం, ఇంట్లో కూడా బాంబులు అలాగే కాలుస్తాం. ఏంటి రాజకీయ బాంబులు దీపావళి కంటే ముందే తెలంగాణలో పేలుతున్నాయా? అసలు దీపావళి బాంబులే సరిగ్గా పేలట్లేదు అంటే ఇవి కూడా వేలవా? నేనేమంటానంటే సరదాగా ఆయన మినిస్టర్, ఇక్కడ మన దగ్గర ఆన్ గోయింగ్ ఎంక్వైరీస్ ఉన్నాయి. ఒకటి జ్యుడిషియల్ కమిషన్ ద్వారా, మిగిలినవన్నీ రకరకాల డిపార్ట్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఎంక్వైరీస్ నడుస్తున్నాయి. సో వాటి స్టేటస్ ఏంటో, ఏవి అంటే ఎక్కడ దాకా వచ్చాయో మీకంటే నాకంటే ఎక్కువ యాజ్ అ మినిస్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బహుశా ఇవి ఒక కంక్లూజన్కి వచ్చి ఉంటాయి. పేపర్ చూస్తే కూడా మన ఇది కాళేశ్వరం మీద జస్టిస్ గారి కమిషన్ కూడా నాగేశ్వరరావు స్టేట్మెంట్ ఉంది అందులో. అంటే మేము అంతా రాసాము, చెప్పాము, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు, ఇట్లాంటివి. అంటే దాని కంక్లూజన్ కూడా వచ్చింది ఆ కమిషన్ అనేది కూడా మనకి వార్తల్లో వచ్చింది. సో దానివల్ల నేను అనుకోవడం ఏంటంటే ఇవన్నిటికీ ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చిన విషయానికి తెలుసు కాబట్టి, అందువల్ల రేపో మాపో ఇక 2-3 ప్రముఖుల మీద అంటే తప్పదు వేటు, అంటే అరెస్టులు తప్పు అనే ఉద్దేశంతో మంత్రిగా ఆయనకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో అని ఉంటాడు అనుకుంటాను. ఆ ప్రముఖులు ఎవరు? రాజకీయ ప్రముఖులా లేకుంటే అధికారులా? నేనే అనుకుంటానంటే మీరు నన్ను పేర్లు అడిగితే ఎట్లా? నేనేమంటానంటే ఎంక్వైరీస్ని బట్టి గతంలో మనందరం కూడా ఆరోపణలు చేసుకోవడమే. నేను అప్పుడు కూడా వేరే పార్టీలో ఉన్నా. డెఫినెట్లీ బీఆర్ఎస్ మీద సీరియస్ అలిగేషన్స్ ఆఫ్ కరప్షన్, ఇది కాళేశ్వరం కావచ్చు, ఈవెన్ కాగ్ పాయింట్అవుట్ చేస్తుంది, ఇది మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి ప్రిషియస్ స్కీమ్స్ కూడా విపరీతమైన అవినీతి జరిగిందని, 1000 కోట్లకు తక్కువ అవినీతి జరగలేదని 2015లో మిషన్ కాకతీయ భగీరథ మీద అప్పుడే 1 ఇయర్కే కాగ్ రిపోర్ట్లో ఉండేది. నేను ఐ వాజ్ ఎమ్మెల్సీ ఎట్ ద టైం. హౌస్లో ఆ రిపోర్ట్ కూడా చూశాను. ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో 1000 కోట్ల కుంభకోణం జరిగిందని. సో ఇంత ప్రెస్టీజియస్గా వాళ్ళు భావించే కాళేశ్వరం, అదేవిధంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలోనే అంత అవినీతి ఉంది మనం ఆరోపించినాక, వీటన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతున్నాక, ఇంక్లూడింగ్ ఇది మన ఫోన్ ట్యాపింగ్ ఒకటి, తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించిన లోపాల గురించి కూడా. సో ఇవన్నీ ఖచ్చితంగా అఫీషియల్స్ వైపు పాయింట్అవుట్ చేస్తాయి. అఫీషియల్స్తో పాటు దానికి ఇన్ఛార్జ్ ఉన్న మంత్రులను, అల్టిమేట్గా దానికి టోటల్గా బాధ్యత వహించాలి సీఎం మీద వైపు కూడా ఎంక్వైరీ అల్టిమేట్గా ఆయన వైపు కూడా చూపించవచ్చు. జరిగితే మరి తప్పదు కదా, అరెస్టులు అది ఆటోమేటిక్గా కేసులు పెడతారు. అరెస్టులు చేస్తారో చేయరో వేరే విషయం, కానీ కేసులు అయితే పెట్టాల్సిందే. సో ధరణి కావచ్చు, ధరణి కూడా కావచ్చు. ధరణి కూడా మనం ఎన్నో సందర్భాల్లో అది లోపభూయిష్టం అనుకున్నాం. తర్వాత కమిటీలు వేశారు. మొన్న కోదండ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ కూడా చాలా లోపభూయిష్టం అని తేల్చింది. ఈవెన్ కోర్టులలో మీరు ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో హైకోర్టు కూడా ధరణిలో ఇన్ని ఎందుకునే అవకతవకలని మనం జస్టిస్ లక్ష్మణ్ గారి కోర్టులో అయిందనుకుంటా, లక్ష్మణ్ గారి కోర్టులో, అందులో కూడా అడగడం చూసాం గవర్నమెంట్ ఎక్స్ప్రెషన్, అప్పటి గవర్నమెంట్ని. సో ఇప్పుడు అది రెగ్యులర్ ఎంక్వైరీ నడుస్తుంది. సో అది కూడా మీరు అన్నట్టు అధికారుల మీద చర్యకు రేపు దారి తీయచ్చు, లేదా పాలిటీషియన్స్ అరెస్ట్ కూడా దారి తీయచ్చు. సో ఇన్ని రకాల బాంబులన్నీ రెడీ అవుతున్నప్పటికీ కూడా ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం లేకుంటే మంత్రులు ఏదైనా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అంటే అంతకు ముందు ఉన్నటువంటి అంశాలన్నింటినీ పక్కదారి పట్టించడానికి లేకుంటే డైవర్షన్ కోసం తీసుకొచ్చారు అనే మాట వినిపిస్తోంది కదా. ఇప్పుడు ఈ పొలిటికల్ దీంట్లో సిస్టంలో కొన్ని అంశాలు మాత్రమే మీడియాకు, ప్రజలకు ఇంపార్టెంట్ అనిపిస్తాయి. పేపర్లో వచ్చేవి, టీవీలో కనపడేవి. రొటీన్ ఎంక్వైరీస్ అన్ని ఎవరు పట్టించుకోరు. అది బట్ జరుగుతుంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కేవలం మీరు అన్నట్టు డైవర్షన్ కోసం ఇష్యూ తీసుకున్నట్టుగా ఉండదు కదా. గవర్నమెంట్ అనేది పలు విభాగాలు ఉంటాయి. అందులో 1000 విభాగాలు ఉండొచ్చు నన్ను అడిగితే. ప్రతిదానికి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, వ్యవస్థ ఉంటుంది, క్లర్కులు ఉంటారు, ఆ మెషినరీ నడుస్తుంటుంది, మంత్రి ఉంటాడు. ఆ యాక్టివిటీ గురించి మనం అయితే డిస్కస్ చేయం కదా, మనకి ఇంపార్టెంట్ కానప్పుడు. సో నేను ఆ వ్యవస్థకు డిస్టర్బ్ అవుతుందని అనుకోరు. అది ఏ ఎంక్వైరీ అయినా కానీ రెగ్యులర్ గవర్నమెంట్ ఫంక్షనింగ్ అనేది సాగుతూనే ఉంటుంది. కానీ మీడియాకి అయితే ఇంపార్టెంటో అది సెన్సేషన్ ఏదో అవుతుంది. దాన్ని మనం ఏం చేయలేము, వేరే హెల్ప్లెస్. కానీ గవర్నమెంట్ పని కట్టుకొని ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి,
ఒక ఇష్యూని ఎత్తుకుంటుందని అయితే అనుకోను. సో ఇక్కడ ప్రధానంగా రాజకీయ పార్టీలు జరిగేటువంటి ఆరోపణలో లేకుంటే ఇంకో దాని గురించి మాట్లాడుకునే బదులు కాంగ్రెస్ పార్టీలోనే ఒక అనైక్యత అనేది కనిపించింది. ఒక డిఫాక్టో సీఎం లాగా వ్యవహారాలు అనేవి నడుస్తున్నాయి. పార్టీ వ్యవహారాలే కదా, ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా దీపాదాస్ మున్షి చోటు చేసుకుంటున్నారు, అందులో కాళ్ళు వెళ్ళు పెడుతున్నారు అనే మాట వినిపించి అధిష్టానం దాకా కంప్లైంట్లు వెళ్ళాయి. అవన్నిటి గురించి చర్చ జరగకుండా ఉండడానికి ఇంకో అంశాన్ని తీసుకొచ్చారు అనే మాట. ఐ డోంట్ బిలీవ్. ఇప్పుడు కాంగ్రెస్లో మీరు అన్నట్టు ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎవరికి వాళ్ళకి ఫ్రీడమ్ కూడా ఉంటుంది వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి. గతంలో అయితే అది లేదు కదా, అది పవర్ సెంటర్డ్, అంటే కేవలం ఒక నలుగురు వ్యక్తులు తప్ప. మనం మామూలుగా ఏదైనా పని కావాలంటే రొటీన్గా స్కూల్ పోయి పిల్లాడు కూడా చెప్పేవాడు ఈ నలుగురిని కలవండి అని. హరీష్ని, కవితని, కేటీఆర్ని లేదా సీఎంని. సీఎం దగ్గర మీకు పోవాలంటే సంతోష్ని. వీళ్ళు తప్ప అసలు ఎవరి ద్వారా పని అవుతుందో అంత అప్పుడు అయ్యేది అర్థమయ్యేది కాదు. ఇప్పుడు వీకైనా మంత్రితో పని అంటే డైరెక్ట్గా పోవచ్చు కదా మంత్రి దగ్గరికి. సో ఏ మంత్రి దగ్గరికి మనం పోతే ఆ మంత్రి సీఎం అనుకుంటే ఎట్లా? అయితే ఇప్పుడు మంత్రి గురించి మాట్లాడుకోవట్లేదు కదా, అధిష్టానానికి కంప్లైంట్లు వెళ్తున్నాయి. టీపీసీసీకి సంబంధించి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ విజిబుల్ గా అయితే కరప్షన్ లేదు. విజిబుల్ గా అది ఉన్నదే 10 నెలలు. ఈ 10 నెలల్లో పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి, జరిగినటువంటి కుంభకోణాలు ఏంటి? నేను అడుగుతుంది దీపాదాస్ మున్షి గురించి. దీపాదాస్ మున్షి మీద నాకు తెలిసి అంటే రియలీ ఐ డోంట్ నో. అప్పుడెవడో ఒక పాపం మాజీ ఎమ్మెల్యే గారు ఒక ఆయన అలిగేషన్ సీరియస్గా పెట్టాడు, ఆమె డిఫమేషన్ సూట్ కూడా ఫైల్ చేసింది దాని మీద. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు అనుకుంటా. కాంగ్రెస్ పార్టీలోనే ఇంటర్నల్ గా అవుతుంది ఏంటి? దాని గురించి చెప్పట్లేదు అసలు. మరి ఎప్పుడు అవుతుంది? మా దగ్గర డెమోక్రసీ ఎక్కువ, ఫ్రీడమ్ ఎక్కువ, ఎవరు ఏమైనా కావాలంటే మాట్లాడుకోవచ్చు. ఆ ఇంటర్నల్ డెమోక్రసీని మీరు కరప్షన్ అనుకుంటే తప్పు, లేదా పవర్ ఫైటింగ్ అనుకుంటే ఇన్ఫైటింగ్ ఉంటుంది. కానీ ఇన్ఫైటింగ్ ఇస్ నాట్ ఫర్ పవర్, ఆర్ పవర్ని ఎఫెక్ట్ చేసేటువంటి ఇన్ఫైటింగ్ కాదు. వాళ్ళకున్న స్వేచ్ఛ అది. వాడు డెఫినెట్లీ ఇవాళ నిన్న జీవన్ రెడ్డి మాట్లాడాడు, మరి అవును, దట్ ఈస్ డెఫినెట్లీ పార్టీకి డ్యామేజింగ్ స్టేట్మెంట్. మరి ఆయనకు ఆ ఫ్రీడమ్ ఉంది, అంత సీనియారిటీ ఉంది ఆయనకి. రేపు మాపో అధిష్టానం ఇంటర్ఫేర్ అవుతుంది, ఆయనతో మాట్లాడితే సరి చేస్తుంది. మళ్ళీ రేపో మాపో అనేసరికి టైం గ్యాప్ అనేది చాలా పెరిగిపోతుంది అనిపించట్లేదు? ఇప్పటిదాకా ఉన్నటువంటి కదా, పార్ట్ ఆఫ్ అడ్మిషన్ సంబంధించిన వ్యవహారం కాదు కదా, అది పొలిటికల్ అది. సో విల్ టేక్ టైమ్ అండ్ దే విల్ సెటరేట్ దట్ ఆల్సో. ఈ రోజుకైనా ఆవేదన అయితే మనం కాదనలేం కదా. మీకేమనిపిస్తుంది? అంత పెద్ద సీనియర్ లీడర్, దాదాపుగా 40 ఏళ్ల పాటు పార్టీ కోసమే పని చేస్తూ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఒక రకంగా ఆయన మంత్రివర్గంలో తీసుకోలేదు. ఇంకోవైపు చూస్తేనేమో ఇతర పార్టీల లీడర్లు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రయారిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు అనే మాట. ఐ డోంట్ బిలీవ్. ఎందుకంటే ఆయన మీరు అన్నట్టు సీనియర్ మోస్ట్. ఆయన ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అనేది ఆయన మన పర్సనల్గా బాధ పెట్టింది మనకు కనపడుతుంది. ఎందుకంటే చనిపోయిన అతను ఆయనకు రైట్ హ్యాండ్ లాంటి వాడు. ఆ ఆవేదనతో ఆయన మాట్లాడారు. ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ గారి స్టేట్మెంట్ కూడా ఉంది కదా, సీనియర్ మోస్ట్ మ్యాన్, ఆయనకున్న ఆవేదన చెప్పాడు తప్ప ఆయనకు పార్టీ మీద ఏముంటుంది. ఆయన ఎప్పుడు ఏ పార్టీ మారినాడు కదా, తన పార్టీని వదిలినవాడు కాదు. మరొకటి సీనియర్ మోస్ట్ మ్యాన్ ఆయన. సో మీరు అన్నట్టు మంత్రివర్గంలో చోటు లేదని ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకుంటాడు. ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యేకి అసంతృప్తి ఉంటుంది. ఇట్స్ నాట్ పాసిబుల్ కూడా కదా, కొందరికే ఇవ్వగలుగుతారు. అది ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వాలి అన్నది మీకు తెలిసినా తెలుసు. అది ఖచ్చితంగా సీఎంకు సంబంధించినటువంటి ప్రియారిటీ అది, అంటే ఆయన ప్రెరోగేటివ్. సో దాన్ని ఎవరు కాదనగలుగుతారు? ఆయన పొలిటికల్ ఈక్వేషన్ చూసుకోవాలి, క్యాస్ట్ ఈక్వేషన్ చూసుకోవాలి, రకరకాల అంశాలు ఆధారపడి ఆయన పదవులు వెళ్తాడు తప్ప. అండ్ హైకమాండ్ యొక్క డైరెక్షన్ కూడా ఉంటుంది మాకు సంబంధించినంత వరకు. జస్ట్ లైక్ దట్ యూనిలాటరల్గా కేసారా ఇష్టం సాయంత్రం రాత్రి ఏమనుకుంటే తెల్లారది ఇంప్లిమెంట్ చేయడానికి, ఆయన మిడ్ నైట్ డెసిషన్స్ కదా ఆయనవన్నీ. అట్లా ఉండవు ఇక్కడ. సో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి జీవన్ రెడ్డి గారికి తేడా అయితే ఉంది కదా, ఈయనైతే డెఫినెట్లీ ఉంది. అందుకే మీరు క్వశ్చన్ వేయకముందు నేనే అన్నా ఎగ్జాంపుల్ లాగా, అట్లాంటి సీనియరే బాధపడ్డాడంట నేను. ఎందుకంటే అది జరిగిన ఇన్సిడెంట్ అట్లాంటిది. డెఫినెట్లీ వీళ్ళు సెటరైట్, దాన్ని సెటరైట్ చేస్తామని కూడా అందుకే అన్నాను. మీరు ప్రశ్నించక ముందే చెప్పే విషయం, ఇక్కడ హాట్ టాపిక్ అది. ఎగ్జాక్ట్లీ. ఆయన ఇంకొక కీలకమైన మాట అన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే కూడా బయట నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి ప్రయారిటీ అనేది చాలా విపరీతంగా ఉంది. మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నామా అర్థం కావట్లేదు అనే మాట. బీఆర్ఎస్ వాళ్ళకి ఈరోజు అంత ప్రాధాన్యత ఉందని అయితే అనుకోను. మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మంత్రులు ఎవరున్నారు, శాఖలే ఉన్నాయి, ఎవరు మేజర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎవరి చేతిలో గవర్నెన్స్ ఉంది అనేది మీకు తెలుసు. అల్టిమేట్గా గవర్న్ చేసే సీఎం కెపాసిటీ ఏంటో కూడా మీకు తెలుసు. సో ఊరికే అనుకోవడానికే తప్ప వేరే వాళ్ళకి కొన్ని పదవులు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. అది పొలిటికల్ అకామిడేషను. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మేము ఆ పార్టీ నుంచి ఒక 25 మందిని టార్గెట్ చేస్తున్నాం, అందులో 10 మంది తెచ్చుకున్నాం, మిగిలిన రాకుండా బ్రేక్ పడ్డది. బ్రేక్ ఎక్కడ పడ్డది? ఆ పార్టీ కన్విన్స్ చేయగలిగింది ఆ ఎమ్మెల్యేలు. అరే మీరు పోతే రేపు పొద్దున బై ఎలక్షన్ అతి త్వరలో రాబోతుంది, ఆగండి అంటే కోర్టు కేసు వల్ల నిజంగానే అనుకున్నారు వాళ్ళు. ఆ కోర్టు ఏదో వీళ్ళకి అనుకూలంగా రేపు తీర్పిస్తున్నట్టు, ఏదో బై ఎలక్షన్ రాబోతున్నట్టు వాళ్ళు క్రియేట్ చేశారు. ఆ సిచ్యువేషన్ వల్ల మిగిలిన వాళ్ళు రాకుండా బ్రేక్ పడ్డది. లేకపోతే ఈ పార్టీకి మొత్తం అలసిపోయే ప్రమాదం ఉండేది. మినిమం 25 వచ్చి ఉండేవాళ్ళు. రేపో మాపో కోర్టు కేసు డిసైడ్ అయినాక ఆ మిగిలిన వాళ్ళు రాక తప్పదు. ఎందుకంటే కోర్టు
ఖచ్చితంగా స్పీకర్ యొక్క పవర్స్ని క్వశ్చన్ చేయలేదు, స్పీకర్కి డైరెక్షన్ ఇవ్వలేదు. ఇది మనం అనుకోవడం కాదు. ఇప్పుడు హైకోర్టులో ఆ డెసిషన్ కనుక నిజంగా మాకు వ్యతిరేకంగా వస్తే, స్పీకర్కి వ్యతిరేకంగా వస్తే మేము సుప్రీంకోర్టు పోతాం. సుప్రీంకోర్టులో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 30 yearsలో ఇప్పటికి 18 కేసులు ఇట్లా తలుపు తట్టినవి ఉన్నాయి. ఏమని, ఇక్కడ ఇది యాంటీ డిఫెక్షన్కు తూట్లు పొడిచారు, ఒక పార్టీ బీఫామ్ వాడు ఇంకో పార్టీకి పోయాడు, లేదా వాడికి మంత్రి పదవి ఇచ్చాడు. 18 సార్లు 30 ఏళ్లలో సుప్రీంకోర్టు తలుపు పెడితే అన్ని సందర్భాల్లో సుదీర్ఘ విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఏం తెలిసిందంటే, అక్కడేమో పార్లమెంట్ సుప్రీము, కన్సర్న్ స్టేట్స్ లోపల లెజిస్లేచర్ సుప్రీము, స్పీకర్ పవర్స్ మేము క్వశ్చన్ చేయలేమన్నది. ఏది సుప్రీంకోర్టు. రేపు మాకు ఈ హైకోర్టు నెగిటివ్ ఇచ్చింది అనుకోండి, సుప్రీంకోర్టు పోతాం. ఆల్రెడీ సెటిల్డ్ మ్యాటర్ కదా, అక్కడ కేసు లాస్ ఉన్నాయి కదా. కాబట్టి ఆ అంశాన్ని పెట్టి వీళ్ళని కాస్త భయపెట్టి ఆ 10 మందితో అక్కడ ఆపగలిగారు తప్ప మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు ఆపలేరు. రేపు మాపై ఈ డెసిషన్ అయిపోయినాక అది మాకు అనుకూలంగా వస్తే ఓకే, స్పీకర్ పవర్ సుప్రీం అంటే అయిపోయినట్టే, వీళ్ళు ఎవరు ఉండరు. లేదంటే సుప్రీంకోర్టు పోతే ఇది స్టే అవుతుంది వాళ్ళు ఇచ్చే ఆర్డర్. హోప్ఫుల్లీ ఐ కెనాట్ ప్రీజడ్జ్ ది హైకోర్టు డెసిషన్. కానీ మేము హైకోర్టు పోకుండా సుప్రీంకోర్టు పోకుండా అయితే మీరు ఆపలేరు కదా, మాకు నెగిటివ్ జడ్జ్మెంట్ వస్తే. అదే జరుగుతుంది కదా, 80% మాకు ఆ హక్కు ఉంది కదా పోవడానికి. సో అప్పుడు మీ వాళ్ళు మీరు ఆపలేరు, వాళ్ళు వెళ్ళిపోతారు. అందువల్ల నేనేమంటున్నానంటే అట్లా తీసుకొచ్చిన సందర్భం లోపల మిగిలిన వాళ్ళు కూడా మీరు తీసుకోవడానికి ఏం చేయాలా? వాడికి చాక్లెట్ ఇవ్వాలి, వాడికి బిస్కెట్ ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలి కదా. తగిలాలు ఇవ్వకపోతే వస్తారు. మంత్రి పదవులు ఎంతమందికి ఇస్తారు వాళ్ళకి? అలాంటి వాగ్దానాలు సీఎం అడగాల్సిన ప్రశ్న మీరు నన్ను అడుగుతున్నారు. అయితే 25 టార్గెట్ పెట్టుకున్నారు, 10 మంది వచ్చిండ్రు. అందులో ఆల్రెడీ 15 కావాలి, ఇంకా 15 కావాలి. అందులో ఆల్రెడీ అరకిపూడి గాంధీ నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను. వెరీ లేటెస్ట్ గా జీవన్ రెడ్డి గారి ఇష్యూ అన్నాడు కాబట్టి పిఎస్సీ చైర్మన్ ఇచ్చాము. కాకపోతే అక్కడ ఇష్యూ అవుతోంది కదా, ఏ పార్టీలో ఉన్నారు ఏంటి అనేది. ఆ తర్వాత జీవన్ రెడ్డి గారి ఇష్యూ వచ్చిన తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కూడా ఇచ్చాం కదా, మహేందర్ రెడ్డి గారికి మీరు ఇచ్చారు. ఎమ్మెల్సీ కూడా మీరు యాక్చువల్గా టెక్నికల్ గా ఆయన మరి ఆయన ఏమంటున్నాడు, నేను బీఆర్ఎస్ లో ఉన్నా అంటాడు. ఈయన కూడా పిఎస్సీ చైర్మన్ కూడా నేను బీఆర్ఎస్ లో ఉన్నాడు, లేకపోతే ఇవ్వడానికి వీలేదు కదా. మరి డాక్టర్ సంజీవ్ కూడా అదే మాట అంటున్నారు, జీవన్ రెడ్డి గారు ఒక ఇష్యూ లేవనెత్తిన తర్వాత నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, కాంగ్రెస్ లో జాయిన్ అవ్వలేదు అని. సో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఏంటి ఇష్యూస్, అసలు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? అంటే టు పొలిటికల్లీ అకామిడేట్, ఇట్స్ ఎ పొలిటికల్ స్టెప్. అది విప్కి ఇచ్చినా లేకపోతే పిఎస్సీ చైర్మన్ ఇచ్చినా ఇట్స్ ఎ పొలిటికల్ డెసిషన్, ఇట్స్ ఎ గేమ్. పొలిటికల్ గేమ్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని వాడుకొని మేము ఆ 2 పదవులు ఇచ్చి డెఫినెట్లీ కొంతమంది సాటిస్ఫై చేశాం కదా. అంటే ఇట్లా ఉన్నా సరే పదవులు మనకు దొరుకుతాయి అనేటువంటి ఒక ఇండికేషన్ అక్కడ ఉంది. అయ్యో మీరు అట్లా ఎంతమంది లేరు గతంలో. టీఆర్ఎస్ నేర్పింది కదా ఇవన్నీ మాకు విద్యలు. ఆయన కొంత నేర్పితే కొంత మేము నేర్చుకున్నాం, అందులో తప్పే పొలిటికల్ గేమ్స్లో. సో అలాంటి వాళ్ళ కోసమే జీవన్ రెడ్డి లాంటి వాళ్ళకి మంత్రి పదవి అనేది దక్కట్లేదు. చెప్పలేము, ఆయనకి ఇవ్వలే. ఆయనకున్న ఇంపార్టెన్స్ ఆయనకుంది, డెఫినెట్లీ ద గ్రేట్ లీడర్ కాదనే విషయం మనం నేనైతే డిస్ప్యూట్ చేయను. ఐ నో పర్సనలీ హ్యావ్ ఎ గ్రేట్ అడ్మిరేషన్ ఫర్ దట్ మ్యాన్, హానెస్ట్ మ్యాన్, సీనియర్ మోస్ట్ మ్యాన్, ఎప్పుడు కూడా లాయల్గానే ఉన్నాడు పార్టీకి. నాకైతే హైయెస్ట్ రికార్డ్స్ ఫర్ హిమ్. బట్ పార్టీ ఏ రకంగా ఆలోచిస్తుందో మనకు తెలియదు. ఇప్పుడున్న పరిస్థితులు, రాజకీయ అవసరాలు, మీరు అన్నట్టు గేమ్స్, ఇందులో భాగంగా ఆయనకైనా కన్విన్స్ చేసి ఉంటారు కదా వెయిట్ చేయమని. ఏ పదవి ఇస్తారో నాకైతే తెలియదు. బట్ ఇప్పుడున్న ఇన్సిడెంట్ వల్ల ఫ్లేర్ అప్ అయ్యాడు ఆయన. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, సీఎంకు ఉన్నటువంటి కెపాసిటీ ఏంటో మీకు తెలుసు అనేది. ఆ కెపాసిటీ అంటే చేతులు కట్టేసి ఉంచారు అనేది, ఇక్కడ ఒక అసంతృప్తి అనేది, ఇక్కడ కూడా గ్రూపులుగా మంత్రివర్గం కూడా డివైడ్ అయిపోయింది అనే దాంతో పాటు సో అన్ని రకాలుగా అటు రేవంత్ రెడ్డి గారికి ఐ డోంట్ బిలీవ్ ఈ డే టు డే అడ్మినిస్ట్రేషన్లో హైకమాండ్ ఇంటర్ఫేర్ కాదు. పొలిటికల్గా పదవులు ఇవ్వడానికి కానీ పొలిటికల్ సంబంధించిన ఇష్యూస్లోనే హైకమాండ్ యొక్క క్లియరెన్స్ ఆయన తీసుకోవాలి. తనకున్న అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ని డే టు డే యాక్టివిటీలో సీఎం ఏమడుగుతాడు, ఆయనకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది, అందులో అనుమానం లేదు. సో అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్, పొలిటికల్ యాక్టివిటీ డిఫరెంట్. పొలిటికల్ యాక్టివిటీ వచ్చే వరకల్లా మాకు హైకమాండ్ ఉంటుంది కాబట్టి సహజంగా ఆయన వాళ్ళని కన్సల్ట్ చేస్తాడు. వాళ్ళు ఒక్కొక్కసారి ఇంటర్ఫియర్ కావచ్చు, ఒకసారి కాకపోవచ్చు. మీకే ఫ్రీడమ్ ఇచ్చా, మీ ఇష్టం అనొచ్చు. అడ్మినిస్ట్రేషన్ లో ఇంటర్ఫియర్ అవరు అని మీరు చెప్పినప్పటికీ కూడా దీపాదాస్ మున్షి మీద వస్తున్నటువంటి మెయిన్ అలిగేషన్ అదే కదా, పార్టీ వ్యవహారం కాదు ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా తను జోక్యం చేసుకుంటున్నారు అని. ఐ డోంట్ థింక్, నాకైతే తెలియదు. తను ఉన్నటువంటి పొజిషన్లో ఎవరికైనా ఏదైనా సలహా ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, సూచన ఇచ్చి ఉండొచ్చు, ఆయన రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, నాకు తెలియదు నిజంగా. ఆమె ఏమడిగిందో, ఏం కాలేదో, ఏమైందో నాకు తెలియదు. బట్ ఆమెకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది కదండి. ఒకసారి ఆమె రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఎవరో నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు అది ఫార్వర్డ్ చేస్తుంది ఆ కన్సర్న్ మినిస్ట్రీకి, ఇది కన్సిడర్ చేయమని. అంత మాత్రం చేద్దాం ఇంటర్ఫియర్ అయిందని కానీ, లేదా ఇచ్చిన లెటర్ని యాజ్ ఇట్ ఈజ్ అప్రూవ్ చేయాలని కూడా ఎక్కడ లేదు. దే కెన్ యాజ్ వెల్ టాక్ టు హర్ అండ్ టెల్ దట్ దిస్ నాట్ పాసిబుల్, ఆర్ దే కెన్ సే దట్ వీ హ్యావ్ కన్సిడర్డ్ యువర్ రిక్వెస్ట్. ఇట్ హ్యాపెన్స్ ఇన్ పాలిటిక్స్. మీరు ఏ అధికార పక్షంలో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా, ఎక్కడున్నా సహజంగా మనం మంత్రులు జరిగిపోతుంటాం. వాళ్ళు రాస్తుంటారు ఇది కన్సిడర్ చేయమని. కన్సిడర్ చేయంత మాత్రం చేయమని కాదు. మీరు జ్ఞాపకుంటే రొటీన్గా వాళ్ళు రాసేది ఎగ్జామిన్ అండ్ కన్సిడర్ అని. ఎగ్జామిన్ అంటే కిందోడు ఎగ్జామిన్ చేయాల్సింది అధికారి. ఎగ్జామిన్ చేసి చేయకూడదని చెప్పాలా,
చేయొచ్చు అని చెప్పాలి. అట్లా రిజల్ట్ మాత్రం ఉండదు. మీరు స్పెసిఫిక్గా ఇదే చేయండి అని ఎట్లా అంటారు? మంత్రులే రాయారు అట్లా. ఎగ్జామిన్ అండ్ కన్సిడర్ అంటారు మంత్రులు కూడా. మీరు ఏ కాగితాన్ని ఇవ్వండి, మీరు నాకు చెప్పండి నేను రాశారు, ఎగ్జామిన్ అండ్ కన్సిడర్ ఆర్ ప్లీజ్ టేక్ నెసెసరీ యాక్షన్ అంటారు. అట్లా ఆమె ఎంతమందికైనా ఎండార్జ్ చేసి ఉండొచ్చు. ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు సహజంగా ఎవరైనా పోతారు. అట్లా ఎవరైనా ఒక రెండు పనులు ఏదైనా శాఖలో చేసుకుంటే ఆమె ఇంటర్ఫేర్ అవుతుందని మనం అనుకుంటే ఎట్లా? ఆమె ఇన్సిస్ట్ చేసి ఈ పని నువ్వు చేయాల్సిందే అంటే అప్పుడు అలా. అదే నేనైతే వినలే. సో మీకు 25 టార్గెట్లో ఇంకా 15 మంది కోసం ఎదురు చూస్తున్నప్పటికీ వచ్చిన 10 మందితోనే చాలా ప్రాబ్లం ఉంది, వాళ్ళని తీసుకోకండి వెనక్కి పంపించేయండి అని జీవన్ రెడ్డి గారు అంటున్నారు. పాసిబుల్ అవుతుందా? అది నేను కామెంట్ చేయలేను. ఆయన అలాంటి సీనియర్ మనిషి ఆయన ఎందుకన్నాడు ఏంటో పోవడం అయితే సాధ్యపడదు. మేమే అంటుంటే ఇంకో 15 మంది కావాలి మాకు. నేను ఇప్పుడు అన్నా కదా ఇంకో 15 మందితో ఏం చేస్తారు అసలు? చేద్దామని బీఆర్ఎస్ని ఎందుకలా లెజిస్లేటివ్లో డెసిషన్ తీసుకుంటాం. ఇవాళ నుంచి ఈ పార్టీ లేదని మా స్పీకర్ గారు ప్రకటిస్తాడు 25 మంది వస్తే. బికాస్ ఆ టైప్ ఆఫ్ మైగ్రేషన్ అన్నది వ్యాలిడ్ అవుద్ది యాంటీ డిఫెక్షన్ చట్టం ప్రకారం. అందుకని మాకు ఆ నెంబర్ కావాలి, వేరే పర్పస్ కోసం కాదు. అప్పుడు ఈ పార్టీ లెజిస్లేచర్ లేదు, బీఆర్ఎస్ ఇందులో లేదని ఆయన దేలే టీడీపీని కాంగ్రెస్ని పార్టీ లేదని కౌన్సిల్లో రెజల్యూషన్ పాస్ చేశాడు. ఒత్తుకున్నాడు సభ్యుడు కూడా మిగిలాడు. అప్పుడు అరే నేను కదండి నేను లేదు కదా వాళ్ళతో పాటు అంటే పట్టించుకోకుండా స్పీకర్ రూలింగ్ ఇచ్చాడు ఈ పార్టీలు రెండు లేవు అని. టీడీపీ ఇఫ్ యూ రిమెంబర్ ఎట్లా చేశాడు అది. వీ వాంట్ టు డూ ద సేమ్. పాప మా పాత గురువు గారికి ఏది నేర్పాడో అది ఆయనకు చూపిద్దాం అనుకుంటున్నాం. అందుకే మాకు 15 మంది కావాలి. బట్ యు నో బెటర్ అబౌట్ యువర్ పాత గురువు గారు కదా, ఆయనకు ఉన్నటువంటి చాణక్యం కావచ్చు, ఆయన ఎప్పుడు రాజకీయం ఎలా చేస్తారు అనేది తెలుసు కదా. ఇలాంటి జరిగేలా జరుగుతూ ఉంటే ఆయన గ్రహించలేరా దానికి ఎలా అడ్డం పెట్టాడు? అందుకనే ఆ 10 మందికి చక్రం వేసి ఆయన వీళ్ళందరూ రోజు క్రిటిసైజ్ చేసి మీడియాలో రాసి ఇదని అదని సోషల్ మీడియాలో రేపో మా బై ఎలక్షన్ తప్పదు, ఎవరికి తప్పినా తప్పకున్నా ఎవరు మన సికింద్రాబాద్ మా వాడు చేశాడు కదా దానం. అవును, ఖైరతాబాద్ నుంచే కదా గెలిచింది. సికింద్రాబాద్కి ఎంపీగా కంటెస్ట్ చేశారు చేశాడు కదా ఆయన. సికింద్రాబాద్ చేశాడు ఆయన. సికింద్రాబాద్ ఎంపీ సునీత గారు చేశారు. ఈయన చేసినప్పుడు ఆయనకైతే తప్పదు, ఎందుకంటే బీఫామ్ తీసుకుని పోటీ చేశాడు కాబట్టి టెక్నికల్లీ అట్లీస్ట్ హీల్ బి డిస్క్వాలిఫైడ్ అన్నారు కదా. కానీ అప్లికేషన్ ఎవరైతే డిసైడ్ చేయాలా? మళ్ళీ స్పీకరే. స్పీకర్ హాస్ టు డిసైడ్ రైట్. సో అక్కడ దాన్ని అడ్డం పెట్టి మీరు డిస్క్వాలిఫై అవుతానే భయం పెట్టి మిగిలిన మైగ్రేషన్ ఆపగలిగారన్నా నేను. అది కొన్ని రోజులే. ఒకసారి హైకోర్టు కానీ వాళ్ళు డెసిషన్ ఇచ్చిన తర్వాత మా గరికులు ఉంటే పర్లేదు, స్పీకరే సుప్రీం అంటే పర్లేదు, గొడవ లేదు. కాదంటే మేము సుప్రీంకోర్టు పోతాం అన్నది. అందుకే అప్పుడు కానీ మిగిలిన మైగ్రేషన్ స్టార్ట్ కాదంటున్నాను. సో మీరు చాలా ఖచ్చితంగా ఉన్నారా వస్తారో 15 మంది మీ దాంట్లోకి అనేది? రావాలని కోరుకుంటున్నాం. ఆ పార్టీ టెక్నికల్గా హౌస్లో లేదని చెప్దాం అనుకుంటున్నాం. వీళ్ళు ఏదైతే చేరారో యాంటీ డిఫెక్షన్కు అగెనెస్ట్ కారు 2/3 మెంబర్స్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ అఫీషియల్లీ వీళ్ళు మా దాంట్లో జరిగిపోయినట్టు ప్రకటించాలంటే కావాలి కదండి ఆ 2/3 స్ట్రెంత్. దిలీప్ గారు, మీ పాత గురువు గారు కేసీఆర్ గారి గురించి మీకు చాలా బాగా తెలుసు. ఆయన కావాలనే ఎదురు చూస్తున్నారు. 1 year అనేది డిసెంబర్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఆ తర్వాత బయటకు వస్తారు అనేది. ఆయన అప్పుడు విలేజ్ల్లో తిరుగుతారా, లేకుంటే సమస్యల మీద పోరాడతారా, ప్రజల కోసం ఉంటారా ఏంటి అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఐ డోంట్ థింక్ ఆయన ఆ నెసెసిటీ ఉంటే తప్ప ప్రోగ్రామ్స్ అంటే సిచ్యువేషన్ మీరు అనంటే ఏదైనా రైప్ అండ్ సిచ్యువేషన్ ఉంటే తప్ప టోటల్గా మేము ఫెయిల్ అయితే తప్ప బయటకు వస్తారని అనుకోను. మా హామీలు మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ మాకు డెడ్ లైన్ కదా, అవునన్నా కాదన్నా. ఆ టైం లోపల మేమైతే ఖచ్చితంగా మిగిలిన హామీలు నెరవేర్చాలి కదా, లేకపోతే మేము లోకల్ బాడీలో దారుణంగా దెబ్బతింటాం డెఫినెట్లీ. సో అది మేము జరగనీయం. సపోజ్ చేస్తాం, ఏదో చేస్తాం, మొత్తానికి 6 నెలలు మాకున్న సమయాన్ని వాడుకొని అన్ని హామీలు ఇంప్లిమెంట్ చేసి స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఆయనకి గ్రౌండ్ రైపెన్ కాదు. ఇది కనుక మేము ఫెయిల్ అవుతే ఖచ్చితంగా బయటకు వస్తాడు దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి. అటువంటి సిచ్యువేషన్ లేకపోతే ఆయన రాడు, హ్యాపీగా ఫామ్లో పడుకుంటాడు. ఆయన ఎవరిని డిస్టర్బ్ చేయడు, మనం ఆయన కూడా డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు, కలవడు కూడా ఇవ్వండి. సో అందువల్ల ఆయన నేచర్ అది. ఆయన ఆ సిచ్యువేషన్ బట్టి తనకు పొలిటికల్గా అట్మాస్ఫియర్ బాగుంది, వాతావరణం బాగుంది అనుకుంటే బయటకు వస్తాడు. సో అది ఇప్పట్లో జరుగుతుందని అనుకోను. ఈ సమీప భవిష్యత్తులో 6 నెలల లోపల కాంగ్రెస్ మిగిలిన హామీలో నెరవేరుస్తుంది. దానికి మేము కమిట్ అయి ఉన్నాం. మాకు తెలుసు మాకున్నటువంటి డెడ్ లైన్ ఏంటో. సో అంత ఈజీ అయితే కేసీఆర్ అనేవాడు బయటకు వస్తాడని కానీ బీఆర్ఎస్ మళ్ళీ లైఫ్ వస్తుందని కానీ నేనైతే అనుకోను. ఇట్స్ ఓన్లీ ఫండ్స్ బట్టే వాట్ హ్యాపెన్స్ గాడ్ నోస్. కాకపోతే ఈ హామీల అమలు జరగలేదు, దానికోసం కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఇంకో దాన్ని ఏదో తెర మీదకు తీసుకొస్తున్నారు అనే దాంతో పాటుగా Group 1కి సంబంధించి కూడా ఇంత పెద్ద ఇష్యూ అయింది. హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత ఇప్పుడు మెయిన్స్ అయితే జరుగుతున్నాయి. కాకపోతే రిజల్ట్స్ అనేది మళ్ళీ అక్కడ ఒక మెలిక పెడుతుంది అనేది వినిపిస్తుంది కదా. అప్పుడు కూడా మళ్ళీ ప్రజా వ్యతిరేకత, నిరుద్యోగ వ్యతిరేకత వస్తుంది కదా. కొంత వ్యతిరేకత మా మీద నిరుద్యోగులు ఉన్నమాట వాస్తవమే. కానీ మీరే ఆలోచించండి, 2011లో లాస్ట్ Group 1 ఎగ్జామ్స్ అయినాయి. 2011 ఇప్పుడు 2024లో ఉన్నాం మనం. అంటే దాదాపు 13 ఏళ్ల నుంచి
రకరకాల వేకెన్సీస్ ఉండి కూడా వాళ్ళు 10 ఏళ్లలో వాళ్ళు ఫిలప్ చేయలేదు. మేము అవకాశం వచ్చింది కాబట్టి మేము నోటిఫికేషన్ ఇచ్చాం. కొంతమందికి ఇబ్బంది జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ ఎన్ని రోజులు ఆపుతారు మీరు? ఎగ్జామ్స్ అయితే అల్టిమేట్గా ఎప్పుడైతే జరగాలి కదా. సో ఆఫ్టర్ 2011 తర్వాత ఒక 13 years తర్వాత మేము డెసిషన్ తీసుకుంటే మరి తప్పు పడితే ఎట్లా అనేది ఒక క్వశ్చన్. సరే, ఎవరైనా కోర్టుకు పోయినా మరొకటి పోయినా మనమైతే ఆపలేం కదండి. సో ఆ హర్డీలు ఉంటుందో మనకు తెలియదు. బట్ నిరుద్యోగులను బాగా ప్రొవోకేట్ చేస్తారు అపోజిషన్ పార్టీస్. దాని అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళు ఉన్నటువంటి అసంతృప్తిని. సో చూడటానికి ఊరికైనా అది ఇంకో నెల వాయిదా వేయచ్చు కదా, 2 నెలలు వాయిదా వేయచ్చు కదా అంటున్నారు, కానీ మీకు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కాలే, హైకోర్టు ఇంటర్ఫియర్ కాలే. దే సెడ్ లెట్ ఇట్ గో, కానివ్వండి ఇంకెన్ని రోజులు పోస్ట్పోన్ చేస్తామనే కంక్లూజన్కి వచ్చారు తప్ప గవర్నమెంట్తో వర్చువల్లీ గవర్నమెంట్కి అయితే అగైనెస్ట్ ఆర్డర్స్ రాలేదు కదండి. కాకపోతే ఇప్పటికైతే అందరూ అక్కడ సెంటర్స్కి చేరుకున్నారు, షెడ్యూల్ ఉంది కాబట్టి మీరు కంటిన్యూ చేయండి అన్నారు. కాకపోతే మళ్ళీ అక్కడ రిజల్ట్స్ లోపు సమస్యను సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వరుసగా 7 రోజుల పాటు జరిగే ఎగ్జామ్స్లో ప్రతిరోజు పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. అక్కడ అభ్యర్థుల హాజరు శాతం అనేది ప్రతిరోజు తగ్గుతుంది. అంటే అక్కడ వాళ్ళకు కూడా నమ్మకం లేదుగా, మేము ఎంత చదివి ఎంత కష్టపడి ఎంత రాసినప్పటికీ కూడా ఫలితాలు మళ్ళీ ఏమవుతుందో, ఏ కోర్టు కేసు అవుతుందో ఎందుకో అనే దాంతో డౌట్ఫుల్గా వాళ్ళు కూడా అటెండ్ అవ్వట్లేదు కదా. ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఫస్ట్ రాసిన అతను చివరికి రాకపోతే ముందు ఉన్న పెర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండకపోవచ్చు అనుకోవాలి, కానీ ముందు వచ్చినప్పుడు లాస్ట్ కిందకు రాడు చెప్పండి. అది తగ్గడానికి వేరే కారణాలు ఉండొచ్చు, అసంతృప్తి ఉండొచ్చు, లేదా పెర్ఫార్మెన్స్ వాళ్ళకి సరిగ్గా లేకపోవచ్చు, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు మాకు రాదు, ముందుగా మేము సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు, ఆ కారణాలు ఉండొచ్చు తప్ప ఈ ప్రభుత్వం మీద అపనమ్మకం కానీ గతంలో ఉన్నట్టుగా ఉంటుందని అనుకోను. ఇప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్లో క్లారిటీ లేదు, అది వస్తుంది, అది క్లారిటీ ఉంటుంది. ఇంకా కూడా ఈవెన్ సుప్రీంకోర్టు కూడా టోటల్గా దాన్ని డిస్మిస్ చేయలే కదా. ఐ గోయింగ్ టేకప్ దట్ మ్యాటర్ అగైన్. సో దాని మీద రానివ్వండి క్లారిటీ, కోర్టు ఇచ్చినా లేదా గవర్నమెంట్ దగ్గర క్లారిటీ సరిపోతుందా, అభ్యర్థులకు అర్థమవుతుందా? డెఫినెట్లీ క్లారిటీ లేకుండా అయితే ముందుకు పోలేం. ఆ క్లారిటీ లెట్ కోర్ట్స్ గివ్ ఆర్ లెట్ అస్ హ్యావ్ సమ్ టైమ్ టు థింక్ ఇట్ ఓవర్. ఆ మాట కూడా అన్నాడు కదా సీఎం, మేము డెఫినెట్లీ విల్ టేక్ ఏ అప్రాపరియేట్ డెసిషన్. ఇది మాత్రం అడ్డుకోకండి, రాయండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చూసారు కదా ఏ విధంగా సర్వీస్ కమిషన్లో పేపర్ లీక్ అయినాయి, వాళ్ళు ఆల్మోస్ట్ 5-6 అంతకుముందు జరిగిన పరీక్షలు అన్నింటిలో లీక్ అయినాయి అని చెప్పారు. అప్పుడు కాన్ఫిడెన్స్ అందరికీ పోయింది. సార్ ఒక కారణం అది, ఆ గవర్నమెంట్ పోవడానికి. అది ఎందుకు బిల్డ్ చేయలేకపోయింది ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్? మరి అంటే వీళ్ళు జస్ట్ నోటిఫికేషన్ ప్రతిసారి ప్రతి వాళ్ళు వాయిదా అంటుంటే ఎట్లా అవుతాయి, అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు అయిపోతాయి చెప్పండి. సో దీంట్లో లీక్ అయింది లేకపోతే ఇంకో డౌట్ అంటే వేరు, కానీ అంత పర్ఫెక్ట్గా వాళ్ళు పకడ్బందీగా నిర్వహించే ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు కాదు అప్పుడు ఈ ఎగ్జామ్ వల్ల దానికి ప్రిపేర్ కావట్లేదు, దానివల్ల దీనికి ప్రిపేర్ కాలేకపోతున్నా, సమయం సరిపోలేదంటే దానికి మీకు సొల్యూషన్ ఎప్పుడు దొరకదు. ఒక 10% అనేవాళ్ళు ఎప్పుడు కూడా దీన్ని వాయిదానైనా కోరుకుంటారు, లేకపోతే ఇంకేదో కారణం చెప్పినా లేదా కోర్టుకైనా పోతారు. ఈ ప్రాబ్లం ఆల్వేస్ ఇట్ ఈస్ దేర్, అది మనం సాల్వ్ చేయలేము. సో ఈ సమస్యలన్నీ ఉన్నప్పుడు, ఈ అంశాలన్నిటి మీద నిరసనలు ఆందోళనలు ఉన్నప్పుడు కరెక్ట్గా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కూడా పెంపు ప్రతిపాదనలు వస్తున్నాయి. వీటన్నిటి మీద కూడా మళ్ళీ డిస్కషన్స్, ఎందుకు పెంచుతారు, ఎలా పెంచుతారు, ఇలాంటివన్నీ ఆందోళనలు కూడా మొదలయ్యాయి కదా. అదొక కొత్త తలనొప్పి అనిపించట్లే? వస్తే తలనొప్పి, పెంచితే తలనొప్పి కాదని ఎవరంటారు, కానీ బట్ ఇప్పుడు ఎవరికైతే బెనిఫిషరీస్కి స్కీమ్స్ అయితే అందాలో వాళ్ళ వరకు ఎఫెక్ట్ కాకపోతే పర్లేదు కదండి. ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఉంటాయి, రేషన్ కార్డ్ హోల్డర్కి కానీ లేదా 200 యూనిట్స్ కంటే తక్కువ ఇచ్చే వాళ్ళకి మనం ఉచితంగా ఇచ్చేంత వాళ్ళకి కానీ వాళ్ళకి ఇంపాక్ట్ కాకుండా ఏదో సెక్షన్ ఆఫ్ పీపుల్కి అయితే కాస్త ట్యాక్స్ బర్డెన్ అనేది రావాల్సిగా తప్పదు. నేను ఇంకా డెసిషన్ తీసుకున్నారని మీతో అనట్లేదు, తీసుకుంటే దానివల్ల కొంత ఇంపాక్ట్ ఉంటుంది. సమ్వేర్ యూ హావ్ టు కలెక్ట్ రైట్ ఎక్కడో దగ్గర. సో అది పాజిటివా నెగిటివా అన్నది ఇక కొంతమంది ట్యాక్స్ పేయర్స్ ఉంటారు, కొంతమంది ట్యాక్స్ దాంట్లో బ్రాకెట్లో రాని వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి ఎఫెక్ట్ కావు ఇవి. సో కొంతమందికి అవుతాయని నేను ఒప్పుకుంటాను. ఎంతవరకు ఏంటి, ఏ మేరకు దాన్ని రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయిస్తుంది. ఎందుకంటే గతంలో గవర్నమెంట్స్ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయించాయి. అది మీ ప్రొడక్షను, మీ డిస్ట్రిబ్యూషను, కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, దాన్ని బట్టి మీకున్న లోన్స్, దాన్ని బట్టి దాన్ని బేరీజ్ వేసి వాళ్ళే రికమెండ్ చేస్తారు మీరు రేట్ పెంచాలో వద్దు. సో రెగ్యులేటరీ కమిషన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రెగ్యులర్గా పెంచని అంటుంది. అసలు ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు వాళ్ళు తగ్గించమన్నది ఇంతవరకు లేదు దృష్టాంతం. సో బట్ ఇప్పుడు కూడా వాళ్ళు పెంచమని అడుగుతున్నారు. సో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఏ పాజిటివ్ ఒక డెసిషన్, ఒక కాల్ ఆన్ దట్ ఇష్యూ. దెన్ ఇఫ్ యూ సే నో, దెన్ దానికి వచ్చే లాసెస్ని ఎవరు భరించాలి? మళ్ళీ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలి. సబ్సిడీ ఇవ్వడం అంటే ఏంటి? మీరు ఎప్పుడు నాకు సబ్సిడీ ఇచ్చినా, ఒక పథకానికి మీరు అదనంగా ఫ్రీ ఇచ్చినా, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినా, లేదా ఫ్రీ సిలిండర్ ఇచ్చినా, అల్టిమేట్లీ హూ ఈస్ పేయింగ్ దట్ ట్యాక్స్? మీరు, నేనే, అంటే కామన్ మ్యాన్ అనేది. సో ట్యాక్స్ పేయర్ ఇన్కమ్ నుంచే రేపొద్దున డిస్కమ్లకు కానీ వీటికి నష్టాలు వస్తే గవర్నమెంట్ రియంబర్స్ చేయాల్సిందే కదా. ఆర్టీసీని మూసుకోలేం, ఆర్టీసీ నష్టాలు కూడా మీరే రియంబర్ చేయాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మూయలేము డిస్కమ్లను, వాటికి కూడా ఇచ్చే నష్టాలు మీరే రియంబర్ చేయాలి. ఎక్కడి నుంచి చేస్తారు? మెయిన్ ఫండింగ్ చేస్తారు. మెయిన్ ఫండ్ బడ్జెట్ అనేది ఎక్కడిది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్యాక్స్ పేయర్ మనీ. సో ఇట్ ఈస్ ఓన్లీ రీఅడ్జస్ట్మెంట్, ఇక్కడిని తీసి అక్కడ, అక్కడిని తీసి ఇక్కడే. సో అక్కడ ఆ గేమ్ ఏ విధంగా మీరు ఆడగలుగుతారో దాన్ని బట్టి మీ ఎఫిషియన్సీ అనేది ఆధారపడి ఉంటుంది.
యా, ఈ గేమ్ ఆడడంలో ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీ స్కీములు, అన్నీ వాటి అందులో మీద కూడా రావాల్సిందే. ఫోకస్ ఉండాలి కదా. అంతే అంతే కదా, అదర్వైజ్ బ్యాలెన్స్ అనేది కాదు కదా. అదర్వైజ్ ఏంటి, రూపాయి రాకడా రూపాయి పోకడా బడ్జెట్ అంటే ఏది చేసినా అదే కదా గేమ్ అని అందుకే అన్నా నేను. సో అందులో మీ ప్రియారిటీస్ ఏంటి, కామన్ మ్యాన్కి ఎక్కువ బెనిఫిట్ వచ్చే పద్ధతిలో మీరు ఎక్కువగా ట్యాక్స్ పేర్ కూడా సఫర్ చేయకుండా బ్యాలెన్స్ చేయగలిగితే దెన్ యూ ఆర్ కాల్డ్ ఎఫిషియెంట్. ఆ ఎఫిషియన్సీ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది, బడ్జెట్ ప్రాబ్లం వస్తుంది. మీకు బ్యాలెన్స్ కాదు, అది ఎప్పుడు మ్యాచ్ కాదు, అది కేంద్ర ప్రభుత్వానికి కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కాదు. ఈ మ్యాచ్ కావడానికే అప్పులు చేస్తారు. ఈ అప్పులు అనేది మళ్ళీ ఒక సర్టెన్ లిమిట్ ఉంటుందని, ఎఫ్ఆర్బిఎం లిమిట్లా రిజర్వ్ బ్యాంకు పరిమితులకు లోబడే మీరు అప్పులు తెచ్చుకోవాలి. సో ఈ రకంగా మొత్తం బ్యాలెన్స్ చేసి గత ప్రభుత్వంలో పిచ్చి పిచ్చి పథకాల మీద డబ్బులు వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా చేయాలి. ఎన్నో మనం అడిగారు నన్ను, మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కాళేశ్వరం లాగా, మీరు ఏం చేయలేదు కదా, మీరు చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏమున్నాయి, ఏమున్నాయి మీరు చెప్పుకోదా ఓన్లీ ఒక మూసిని ముందుకు అంతే తీసుకొచ్చారు. కదా, అది కూడా ఊరికే ఇంకా కాంటెంప్లేటెడే కానీ ఇంకా మీరు అసలు ఏంటి రూపాయి ఇచ్చింది అయితే అలొకేషన్ లేదు కానీ అడిగాను నన్ను ఎవరు, నేను డిబేట్లో. అది కరెక్టే, మేము ఆ విధమైనటువంటి ఇప్పుడు కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టామని మనం సీరియస్ అలిగేషన్స్ పెట్టాం. అదే కదా మనం అనుకున్న కమిషన్ రేపో మాప తేలుస్తుంది ఎవడు దోషం. ఆ 1,00,000 వల్ల ఈరోజు అది వాళ్ళ కళ్ళెదురుగానే కుంగింది కాబట్టి దాని ఇంపాక్ట్ వాళ్ళ మీద పడ్డది. 100 కారణాలు అదొకటి, వాళ్ళు మునిగిపోవడానికి, అది కూడా మునిగింది కాబట్టి. సో అట్లాంటి ప్రాజెక్ట్స్ అయితే మేము ఇంకేం పెట్టలేదు కాబట్టి మేము రియలీ డోంట్ నో. బట్ ఈరోజు దానికంటే పెద్దది మూసి కదండి మీరు అన్నది, అది 1,00,000 అయితే 1,50,000 కోట్లు అంటున్నాడు ఆయన. కాదంటున్నారు కదా, 141 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టామంటున్నారు కదా. 1,50,000 పెట్టిందంతే, కాకుండా 6 ఏళ్ల కాలంలో అంతే పెరుగుతుంది కదా. మేము పెట్టింది కాదండి, మీరు జ్ఞాపకం ఉంటే గత ప్రభుత్వం 16,000 కోట్ల రూపాయలు కేటాయించింది మూసి సుందరీకరణకు. అందులో భాగంగా వాళ్ళు 16,000 కోట్లు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర డబ్బులు అప్పుడు లేవు, మా దగ్గర ఇప్పుడు లేనంటే వాళ్ళు అందులో కొంత ఇచ్చారు. ఐఎమ్ నాట్ రియలీ షూర్, మీరే వెరిఫై చేయండి. మీరన్నా ఓ 200-300 కోట్ల కంటే ఎక్కువ పెట్టి ఏం చేశారు, వాళ్ళే మొదలు పెట్టారు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎవరైతే ఇందులో డిస్ప్లేస్ అవుతారో అని బెనిఫిషరీ. 28,000 పీపుల్ ఐడెంటిఫై చేశారు వాళ్ళు, 28,000 మందిని. మా లిస్ట్ కాదు, వాళ్ళ లిస్టే. వాళ్ళని ఎట్లా చేయాలంటే వాళ్ళ ప్లాన్లు అన్నాడు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఆయన కనుక్కున్నదే అది, ఇంతమందిని మేము కనుక్కున్నాం, వీళ్ళని రిప్లేస్ చేయాలి, దానికి ఇంత కావాలని చెప్పి అట్లే ప్లాంట్స్ అన్నాడు, ఎస్టీపీ ప్లాంట్స్ అన్నాడు కదా. వాటిని 2 గ్లాసులు ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఓ పక్క మురికి నీరు, పక్క శుద్ధ నీరు అన్నాడు. ఆయన ప్రారంభించింది 4 ప్లాంట్స్, 32 ప్లాంట్స్ మేము స్టార్ట్ చేసాం అన్నాడు శాంక్షన్ చేసి. ఆ రకమైన ఎక్స్పెండిచర్ వాళ్ళ దగ్గరే మొదలయ్యి ఎక్కడ మీ జ్ఞాపకం ఉంటే చాదరగట్ నుంచి నాగోల్ దాకా ఇటు అటు పార్కులు పెట్టారు, బ్యూటిఫికేషన్ ఆల్రెడీ చేశారు, ఉన్న దాంట్లోనే అటుపక్క శిల్పారామం పెట్టారు. బ్యూటిఫుల్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇంప్రూవ్. నేను చూసా అది కొంత ఖర్చు పెట్టారు, ఏం చేశారో కానీ అంటే మేము కనిపెట్టింది కాదంటున్నా. ఈరోజు మేమేనామంటే అరే బాబు 28,000 మందిని కూడా తీసేసి దాన్ని వైడన్ చేస్తాము, డీపెన్ చేస్తాము, దాన్ని టూరిజం డెవలప్ చేస్తాము. మా మంత్రులు అక్కడే ఉన్నారు కదా, సియోలో హన్న ఆ రివర్ యొక్క బ్యూటీని చూసి మా వాళ్ళు ఫోటోలు కూడా పంపిస్తున్నారు మనకి. సో అవన్నీ చూస్తున్నాం మనం, అందులో ఏమున్నాయి, ఎట్లా టూరిస్ట్ బోట్లు తిరుగుతున్నాయి, హౌ దట్ హ్యాస్ బికమ్ బ్యూటిఫుల్. సో ఆ టైప్ ఆఫ్ ఆ లెవెల్లో చేద్దామని ఆలోచనలు మా వాళ్ళు ఉంటే, నువ్వు ఒక్క సంవత్సరానికి 16,000 కోట్లు ఇచ్చినోడివి, నువ్వు నెక్స్ట్ ఇంకో 5 years అయితే 16,000 కోట్లు. సో మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా 1,50,000 కోట్లకి అయితే రీచ్ అవుతుందని? మీరు చెప్పండి, 16,000 కోట్లు ఒకే సంవత్సరం కేటాయించి రేపొద్దున వాళ్ళ అధికారులకు వద్దాం అనుకుంటే ఇంకో 5 సంవత్సరాలు 16 ఎంత అయింది, 80,000 కోట్లు అయితే అయింది కదా. నేను దానికంటే బెటర్ స్కీమ్ తయారు చేస్తున్నామేమో, మా డిపిఆర్ రెడీ కాకపోయా. నువ్వు చెప్పిన 28,000 మంది నువ్వు రిప్లేస్మెంట్ స్టార్ట్ చేయకపోతుంది, నేను రిప్లేస్ చేస్తే ఆయనకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆయన భూమి కొట్టుకుంటే 1కి 2-3 రెట్లు 3 రెట్లు ఇస్తే తప్ప కోర్టు సాటిస్ఫై కావు. జియోనే వచ్చింది అది, వైడింగ్లో మీరు భూమి తీసుకుంటే 1:4 ఇవ్వాలని. మల్లన్న సాగర్ కూడా అదే కదా. సో ఆ పద్ధతిలో మీకు 50% ఆఫ్ 1,50,000 crores టువర్డ్స్ రిలొకేషన్ అండ్ కాంపెన్సేషన్ అయిపోతుంది. మీరు చెప్పే సుందరీకరణ మీరు పెట్టుకున్న బడ్జెటే మాకు సరిపోతుంది. మీరు ఇన్ని బడ్జెట్లు చెప్పినప్పటికి కూడా 1,50,000 కోట్లలో 25,000 కోట్లు కేంద్ర అధిష్టానం, 25,000 కోట్లను ఇక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లి పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇస్తున్నారు అనేది కేటీఆర్ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆయనకి ఏం తెలుసుట పాప అలవాట, ఆయన గతంలో చేసుకున్న డబ్బులు ఏం చేశాడట మేము అంతా అన్నాం కదా. ఒక్కొక్కళ్ళ దగ్గర 1,00,000 తక్కువ లేవని, 1,00,000 కోట్లు ఒక్కొక్కళ్ళ దగ్గర, 5 దగ్గర 5,00,000 కోట్లు ఉన్నాయి. ఎవరికి ఇవ్వకుండా ఇంట్లో పెట్టుకునే పావు. రేపు మీరు చెప్పే కమిషన్ అని రిపోర్ట్లు ఇస్తాయి కదా, ఈ బాంబులు అవేనా, అక్కడి నుంచి ఏ బాంబు ఎక్కడ వెళ్తా అప్పుడు తెలుస్తుంది. ఓహో ఇక్కడ ఇంత ఉందా, ఇక్కడ నొక్కాడా, ఇక్కడ ఇంత తీసుకున్నాడా అని. ఒక్కొక్కరి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయా? తక్కువ ఉండవండి బాబు. 10 ఏళ్లలో వాళ్ళు సంపాదించిన డబ్బులు అవి అక్రమంగానే అనేది, అక్రమంగా సంపాదించారు. ఎవరెవరు? మేము ఎక్కడ సంపాదించినప్పుడు 10 నెలల్లో అంత డబ్బులు ఇచ్చేవాడు ఎవడు మాకు. మేము మీరే అంటారు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యగలదని. అదే పెద్దవాడు ఎవడని చెప్పి పలానా ప్రాజెక్ట్ అంటే బెదిరిస్తున్నారు అనేది కూడా ఉంది కదా. మీరు ఏం బెదిరిస్తున్నాం, ఎవరు బెదిరిస్తున్నాం? కమిషన్లు వేసాం, ఎంక్వైరీ రిపోర్ట్లు వచ్చినాక అప్పుడు చూస్తాం. అంతేగాని ఈ సిస్టంలో బెదిరియడం సాధ్యపడే విషయమేనా?
అటు రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇటువైపు ఇసుక, బియ్యం ఇట్లాంటి రియల్ వాటిలో ఎస్టేట్ వాళ్ళే కదండి అడ్డగోలుగా ఒకళ్ళు బెదిరించి డబ్బులు వసూలు చేసి ఎట్లా చేస్తారో మనం చూసాం కదా. మున్సిపల్ మంత్రి ఆయనేనా, సిటీలో ఏ పర్మిషన్ ఇల్లీగల్ పర్మిషన్ అయినా ఆయనే ఇచ్చాడు, 10 ఏళ్ళ నుంచి ఇచ్చాడు. మీరు ఒక మాట నా 1,00,000 కోట్లు అనేది ఒక్కొక్కరి దగ్గర, ఒక్కొక్కరి దగ్గర 5 దగ్గర నాయన ఎవరి దగ్గర ఉన్నాయి? ఉన్నాయి. సంతోష్, కవిత, కేటీఆర్, హరీష్ అండ్ కేసీఆర్ 5 ఉన్నారు కదా. ఎవరి దగ్గరైనా 1,00,000 కోట్లు తక్కువ లేవని నేను అనఫిషియల్ మనీ. సో వీటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా మరి మీ దగ్గర? చూడాలి, ఎంక్వైరీ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఎందులో ఎంత తిన్నారు, ఎవరి దగ్గర ఏం బెదిరించారు అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి అర్థం అవుతుంది, అంచనా వేసుకోవచ్చు ఎక్కడెక్కడ తీసుకున్నారని. బట్ ఓపెన్ సీక్రెట్ మార్కెట్లో నేనంటే ఎంతోమంది అన్నారు, ఎవరి 1,00,000 కోట్లకు ఎవరు తక్కువ లేరు. సో ఇప్పుడు ధరణి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే కాళేశ్వరం ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి అవినీతి అది రిలేటెడ్ దేనికి సంబంధించి ఉన్నాయి? మీకు ఫోన్ ట్యాపింగ్లో ఆఫీసర్ ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు, ఈ ఎలక్షన్లో పేర్లు చెప్పాడు 10 మంది, మా పోలీస్ వాహనాలనే వాళ్ళకి తీసుకెళ్లి 25 కోట్లు ఇచ్చా, 20 కోట్లు ఇచ్చా అనే స్టేట్మెంట్. అది ఇది వాళ్ళు గెలవడానికి దోహదపడ్డది. కొన్ని చోట్ల అపోజిషన్ వాళ్ళు ఖర్చు పెట్టేది సీజ్ చేసామన్నాడు. ఎందుకంటే ఫోన్లో మాట్లాడుకుంటే వినపడ్డది కాబట్టి సీజ్ చేశామన్నాడు. అంటే ఎలక్షన్స్లో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే శక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? సీజ్ చేసిన దాన్ని బట్టి, లేదా ఆయన పంపిణీ చేసిన దాన్ని బట్టి కూడా ఒక్కొక్క అభ్యర్థికి నువ్వు 25,000 కోట్లు ఎట్లా ఇచ్చావు? అది ఎంత అనవసరం అండి. రాజీవ్ సర్దేశాయ్ జర్నలిస్టే కదా, ఆయన ఏమన్నాడు, కేసీఆర్తో నేను ఇంటర్వ్యూ చేస్తే ఈ దేశం మొత్తానికి ఒక థర్డ్ ఫ్రంట్ ఎమర్జ్ అయితే అన్ని పార్టీలు కలిసి మనం కాంగ్రెస్ని కూడా అదేవిధంగా బీజేపీని కూడా బంగాళాఖాతంలో చాపచుట్టి ఇసిరేయచ్చు, నన్ను కనుక కన్వీనర్గా పెడితే దేశంలో జరిగే ఎలక్షన్లకి అయ్యే ఖర్చు అంతా నేనే పెట్టుకుంటానండి. అరే ఇట్లా పెట్టుకుంటాడు. మనకు తెలుసు కదా, ఈరోజు అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ చెప్పిన ఒక అభ్యర్థికి 40 లక్షలు ఎమ్మెల్యేకి 70 లక్షలు ఒక ఎంపీకి అవుతుందా? ఆయన అంతా ఖర్చు పెట్టుకుంటానంటే దాని అర్థం ఇక్కడ మనం వాడు పంపానని చెప్పి అయితే ఫోన్ ట్యాపింగ్లో మనిషికో 25 కోట్లు పంపాడని అనుకుందాం. 25 కోట్లు ఒక ఎమ్మెల్యేకి ఖర్చు అయితే, ఒక ఎంపీకి 100 కోట్స్ ఖర్చు అయితే, దేశవ్యాప్తమైన ఎలక్షన్ ఖర్చు పెట్టడానికి అవసరమైన డబ్బులు ఆయన దగ్గర ఎక్కడివి? అది 1,00,000 కోట్లకు తక్కువ ఉంటాయా మీరు చెప్పండి? తక్కువ ఉండవు కదా. లేకపోతే ఎట్లా చెప్తాడు, నేను పెడతాను. అఫీషియల్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది రాజీవ్ సర్దేశాయ్. సో ఇవన్నీ రాజకీయ బాంబులు ఒక 2-3 రోజుల్లో పేలబోతున్నాయి నేను అనుకుంటున్నా, ఆయన అన్నాడు కాబట్టి. ఎందుకంటే మంత్రి కదా, మీకంటే నాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గరే ఉంటుంది. ఏ ఎంక్వైరీ ఏ స్టేజ్లో ఉందో, ఏది ఎప్పుడు పేలుతుందో మనందరూ ఇద్దరికంటే ఎక్కువ ఆయన తెలుసు. శాఖల వారీగానా, ప్రాజెక్టుల వారీగానా, లేకుంటే వ్యక్తుల వారీగానా రాజకీయ బాంబులు ఎలా ఉంటాయని ఐ రియలీ డోంట్ నో. ఇప్పుడు ఎంక్వైరీలు సైమల్టేనియస్గా మనం ఇంత ముందు అనుకున్నట్టు 5 వీటి మీద ఎంక్వైరీస్ జరుగుతున్నాయి కదా, ఇంక్లూడింగ్ గొర్రెల స్కామ్తో సహా అన్నీ జరుగుతున్నాయి కదా. ఏసీబీ చేసిన ఆ రైడ్లో ఒకే ఒక్క శివ బాలసుబ్రహ్మణ్యం అతను ఒక్క దగ్గర 1500 కోట్లు దొరికినాయి, ఒక్క ఆఫీసర్ దగ్గర. అది ఇన్వెస్టిగేషన్లో ప్రాసెస్ లాజికల్ కంక్లూజన్కి వచ్చింది. అది ఇట్లాంటి ఎంక్వైరీలన్నీ మీరు ఒక లిస్టు తీస్తే నాకు తెలిసి ఒక 20-30 అయితే ఆన్గోయింగ్ ఎంక్వైరీస్ ఉన్నాయి. ఇవన్నీ మరి ఏ బాంబు ఎప్పుడు ఫస్ట్ వెళ్తుందో, లాస్ట్ ఎంత ఇంటెన్సిటీ ఉంటుందో, లేకుంటే అవి చల్లబడిపోతాయా, చప్పగా సాగుతాయా, ఏంటి డెవలప్మెంట్స్ అనేవి అయితే బోల్డ్ ఉండబోతున్నాయి. కాబట్టి విల్ టాక్ వన్స్ అగైన్ దిలీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.